1998 అయోధ్యలో జరిగిన విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అప్పటికే అయోధ్యలో బాబ్రీ మసీద్ గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో పోలీసులకి 20 కేజీల RDX బాంబ్ ఉంది అని సమాచారం వస్తుంది. దాంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో కలిపి ఒక బాంబ్ ని పట్టుకొని ఆపేస్తారు. కానీ బాంబ్ స్క్వాడ్ వేషం వేసుకొని ఒక టెర్రరిస్ట్ హనుమంతుడి గుడి లోపలికి వచ్చి ఇంకో బాంబ్ ని పెడతాడు. కానీ వాడి మీద అనుమానం వచ్చి పోలీసులు వాడిని పట్టుకొని వాళ్ళ స్టైల్లో విచారిస్తే ఆ బాంబ్ పేలడానికి ఇంకా 1 నిమిషం మాత్రమే సమయం ఉంది అని చెప్తాడు. దాంతో పోలీసులు ఆ బాంబ్ గురించి చాలా కష్టపడి వెతుకుతారు. కానీ వాళ్ళకి ఎక్కడ దొరకదు. అయితే అంతలో ఒక కోతి ఆ గుడిలో ఉన్న ఒక వాటర్ కూలర్ దగ్గర కూర్చొని 2 వైర్లని కొరుకుతూ కనిపిస్తుంది. దాంతో వీళ్ళు అక్కడికి వెళ్లి ఆ కోతి కొరికిన వైర్లు పట్టుకొని లాగి చూస్తే ఆ వాటర్ కూలర్ లో ఆ బాంబ్ ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ బాంబ్ పేలడానికి సరిగ్గా 3 సెకండ్ల ముందు బాంబ్ ని పేలకుండా ఆపేస్తుంది. తర్వాత పోలీసులు ఆ కోతి గురించి చూస్తే ఆ హనుమంతుడి గర్భగుడి పైకి ఎక్కి కనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి అందరూ చెప్పండి. జై బజరంగ్ బలి.